YouTube channel, subscribe. హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో గైస్, ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే పైన చూస్తున్నారు కదా గైస్, అది మనం ఆల్రెడీ కిందటి వీడియోలోనైతే దండలు అనేది 4 అడుగులకి ఒక దండ అనేది వేయడం అయితే జరిగిందని చెప్పాం కదా. ఆ దండలు అయితే ఈవేళ అయితే మనం స్ట్రీట్ లైటింగ్ అయితే వేస్తున్నాం అనమాట. చూడండి, ఇది ఒక కట్ వచ్చేసరికి లైన్గా కట్టుకుంటూ వెళ్తున్నారు నీట్గా. జీ వైర్, ఇది ఐరన్ వైర్ తీగ ఉంటుంది కదా, ఐరన్ తీగ, అది జీ వైర్ అనమాట. ఒక లైన్గా కట్టుకుంటూ అయితే వచ్చేస్తున్నారు గైస్. ఇలాగా ఈ రకంగా చూడండి, ఇంకా పని అనేది ఒక సింపుల్గా తెమిలిపోద్ది అనమాట. ఇలాగ కట్టుకొని వచ్చాడు ఇంక లైన్గా. ఒక తోరణం ఎలా కడతారో అలా కట్టుకోవడం ఇంక ఇది, ఓకేనా. ఒక తోరణం ఎలా కట్టేసుకుంటారో అలా కట్టుకుంటూ రావాలి. వెనకాల ఆటో వెనకాల చూడండి గైస్, ఓకేనా. ఒకసారి ఆ ఆటో వెనకాల చూడండి, అలా కట్టుకుంటూ అనేది వస్తున్నారు అనమాట వాళ్ళు. అలాగా అటుపక్క నుంచి పైన దండ పైనుంచి అదే మొత్తం పందిరి టైప్ లాగా వేస్తున్నారు అనమాట వాళ్ళు, ఓకేనా. ఆటో మీద నుంచి అయితే కట్టుకుని అయితే వస్తున్నారు అలాగా, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ జీవేర్ తోటి అయితే ఎక్కడెక్కడ నీట్గా అనేది చాలా లెవెల్గా అయితే ఉంచుకోవాలి, ఓకేనా. చూడండి గాయస్, వాళ్ళు అయితే అది అక్కడ నుంచి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు, ఓకే. ఇది కొంచెం దగ్గరగా ఇది టైమింగ్ అయితే చాలా ఎక్కువైతే పడింది గాయస్. డేటా గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ మీ గురించి నాకైతే టైం అయితే కుదరలేదు గాయస్. నేను అప్పుడు కొన్ని ఇంకా చిన్న చిన్న వీడియోలు తీయడం వల్ల ఇంకా లేట్ అయితే అయ్యింది. దగ్గరగా నేను నైటు 9 ఆ టైంకి స్టార్ట్ చేస్తే తెల్లరిగట్ల 5:30 అంత అయింది గైస్, ఓకేనా. ఇవి మొత్తం లైటింగ్ అంతా వెలిగించేలోడికి 5:30 అయింది. అంత డిఫరెంట్ అయితే లేదు, 5 ఆ టైంకి అయింది మొత్తానికి ఇది. సో మొత్తానికి అయితే వెలిగించాం గ్యాస్. వెలిగించిన తర్వాత ఈ రకంగా అయితే వెలిగింది. ఒకసారి చూడండి గ్యాస్, మొత్తం లుకింగ్ అనేది మొత్తం కొంచెం లేట్ అయినా సరే గ్యాస్, వీళ్ళకి ప్రాసెస్ అనేది అయితే చాలా తక్కువ గాయస్. అంటే అది ఎలాగంటే తక్కువ అంటే ఎందుకంటే చెప్తాను గాయస్, ఓకేనా. అది ఏ రకంగా తక్కువ అయిందంటే ప్రతి దండ కూడాను ప్లస్ మైనస్లు అనేది కలపక్కర్లేదు గాయస్, ఓకేనా. ప్లస్ మైనస్లు కలపక్కర్లేదు, ఇబ్బంది ఉండదు అలాగా, ఓకే. అలాగే డేటా వైర్లు కూడా క్లిప్పులు అనేది కలుపుకుంటూ వెళ్ళాలి గాయస్, చాలా ఇబ్బంది అది. ఈ రకంగా అనేది ఒక లైన్కి కానీ కట్టుకుంటే ఒక తోరణం కట్టేసుకున్నట్లు కట్టుకొని పైన పందిరి లైట్లది ఒక దండలో ఏ లైన్కి ఆ లైన్ పరుచుకుంటూ వచ్చేస్తే చాలా బెస్ట్ గైస్. టైం అనేది చాలా సేవ్ అవుతుంది. అది ఒక దగ్గరే కాదు గైస్, మీకు ఏ రకంగా సాయం అవుతుంది అంటే ఇది టైం అనేది మీకు ఇప్పుకోవడానికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు గైస్, ఓకేనా. ఇప్పేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఇప్పుకుంటే చాలు. వేసేటప్పుడు అదే ఆ ఒక పందిరి లైటింగ్ దండలో విడదీసి నీట్గా వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకుంటే చాలా బాగుంటుంది గైస్, ఓకేనా. మనం ఎంత నీట్గా వాడుకుంటే అంత నీట్గా ఉంటుంది గైస్. కానీ అదే కానీ మన పిన్నెస్లతోటి స్లీవులు తీసి డేటా వైర్లు ఇచ్చి ఆ క్లిప్పులు కలుపుకొని అవన్నీ చేసి ఆ క్లిప్ ఎక్కడ లూజ్ అయిందో మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసి అవన్నీ చాలా తలకాయ పోట్లు గైస్, ఓకేనా. అవి టైం అయితే చాలా వేస్ట్ అయితే తింటుంది. మళ్ళీ అది ఒక దగ్గర కాదు గైస్, మనం ఒక 4-5 రకరకాల ప్లేస్లోనే వెళ్ళి అలా లైటింగ్ చేసినా సరే ఆ రకంగానే మనం ఆ వర్క్ అనేది చెయ్యాలి, మళ్ళీ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఒక్కసారిగా ఇలాగా ఫిట్టింగ్ చేసి ఉంచేసామంటే మనం బిల్డింగ్ లైటింగ్ కావాలంటే బిల్డింగ్ లైటింగ్ చేసుకోవచ్చు, అలాగే స్ట్రీట్ లైటింగ్ కూడా కావాలంటే స్ట్రీట్ లైటింగ్ కూడా వేసుకోవచ్చు గైస్, ఓకేనా. రెండిట్లకు కూడా వాడుకోవచ్చు ఇది, ఓకేనా. ఒక దూరం ఉంటుంది కదన్నా, మరి ఇది ఎలా వాడతారు ఏంటి అని అంటే దండలు అనేది అప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి, అంటే దగ్గరగా పెట్టుకోవాలన్నమాట. మీకు బిల్డింగ్ లైటింగ్ తగ్గట్టుగా దగ్గరగా వేసుకోవాలి. మిగతాది 180 వైర్ అనేది 180 వైర్ అంటున్నాను, సారీ, 320 వైర్ అనేది గేజ్ అయితే ఉంటుంది కదా, ఆ గేజ్ అనేది దగ్గరికి అయితే కనబడుతుంది అంతే. తర్వాత మీరు వర్క్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది, చాలా నీట్గా అయితే ఉంటుంది. వీళ్ళైతే ఒకే ఒక మాట అయితే అన్నారు గైస్, మనం తయారు చేసి ఇచ్చాం కదా, వీళ్ళకైతే చాలా టైం అయితే సేవ్ అయ్యింది. లేదంటే ఈ దండలు ఒక 60 దండలు అనేది మాకు ఒక 2 రోజులు పడుతుంది టైం అనేది. మళ్ళీ లెవెల్గా రావాలని ఇబ్బందే, మళ్ళీ ఈ క్లిప్పులు కాళ్ళకి వీళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది అని అయితే చెప్పారు గైస్ వీళ్ళైతే, ఓకేనా. మనం ప్రోగ్రామ్ అయితే ఈ రకంగా అయితే తయారు చేసి అయితే ఇచ్చాం గైస్ వాళ్ళకి. వాళ్ళైతే చాలా అయితే హ్యాపీ, ఓకేనా. నాకు తెలిసి ఇది మొన్న చెప్పాను కదా శ్రీకాకుళం సైడ్ అనేది ఈ ఒక లైటింగ్ అనేది, ఇది శ్రీకాకుళం సైడ్ నుంచి మీకు పాతపట్నం అడ్రస్ గైస్, ఓకేనా. పాతపట్నం అడ్రస్ నుంచి సింగపురం అడ్రస్ ఇది, అక్కడైతే ఇది అయితే కొత్త లైటింగ్ ఇది, ఓకేనా. సో గైస్, బాయ్, జై హింద్.